హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. ఈరోజు మీరందరూ కూడా నేను ఎన్నో సేవింగ్ టిప్స్ చేశాను. ఇది మాత్రం నేను చేసిన వాటన్నిటిలోకెల్లా ఈజీ అని చెప్పొచ్చండి. అలాగే ఎవరైనా ఫాలో అవ్వచ్చండి. దీన్ని కనుక మీరు అక్క ఇది చాలా కష్టం, మేము చెయ్యలేము అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఈ వీడియో వచ్చేసి అందరికీ యూస్ఫుల్ అవుతుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పాటించగలరు. ఈజీ అంటే ఈజీ సేవింగ్ ఛాలెంజ్. ఎలాగూ అంటే ఇది 10 రూపాయలతో 3 గ్రాముల గోల్డ్ అనేది ఎలా కొనుక్కోవచ్చు అనేటటువంటిది. 10 రూపాయలతో మొదలుపెట్టి ఈజీగా 3 గ్రాముల గోల్డ్ ఎలా కొనుక్కోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఈరోజు చెప్తాను. అయితే ఈ వీడియో చూసి మీరు తప్పకుండా బంగారం కొనుక్కుంటారు ఇలాగ ఫాలో అయితే మొదటి నుంచి చివరి వరకు చూసినటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలరు అని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. ఇక వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఎవరికి యూస్ఫుల్ అవుతుంది అంటే ముందే చెప్పాను కదండి, అందరికీ, వాళ్ళని లేదు వీళ్ళని లేదు ఇంకెవరని లేదు, అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో అనమాట ఇది. అయితే ఇది వచ్చేసి మరి ఇంకా స్పెషల్గా చెప్పాలి అంటే ఇది హౌస్ వైఫ్స్కి, లో ఇన్కమ్ పీపుల్కి. మరి తక్కువ జీతం వచ్చేవాళ్ళు అయ్యో మేము ఏం కొనుక్కోలేకపోతున్నాము అనుకుంటారు కదండి. అలాగే హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో ఉండి మా చేతిలో డబ్బులు లేవు, ఉంటే అది కొనుక్కునేదాన్ని ఇది కొనుక్కునేదాన్ని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా ఈ వీడియో అండి. అయితే ఈ వీడియో వచ్చేసి ఇంకా చెప్పాలి అంటే ఇది షార్ట్ టర్మ్ ప్లాన్, లాంగ్ టర్మ్ ప్లాన్. అంటే మీకు కావాలి అంటే త్వరగానే కొనుక్కోవచ్చు, అంటే తక్కువ వ్యవధిలో. లేదు అంటే లాంగ్ టర్మ్ పర్వాలేదు, నేను కొన్నాళ్ళు ఆగాక కొనుక్కుంటాను, ఇది నిదానంగా దాచుకుంటాను అంటే ఇది ఒక 1 ఇయర్లో చేయగలిగినటువంటి ప్లాను, 5 ఇయర్స్లో చేయగలిగినటువంటి ప్లాన్ అనమాట. రెండు కూడా నేను చెప్తాను, మీకు ఏది అనుకూలం అంటే వాటిని మీరు చేయొచ్చండి. ఇది చూడండి, 1 మంత్కి ఇంతని సేవ్ చేయొచ్చు, లేదు అంటే 1 ఇయర్కి ఇంతని సేవ్ చేయొచ్చు, 5 ఇయర్స్కి ఇంతని సేవ్ చేయొచ్చు. 3 టైప్స్ కూడా నేను ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి మీరు ఒక్క పాయింట్ మిస్ అయినా ఏదో ఒకటి మీరు ఫాలో అవ్వగలిగింది మిస్ అవుతారు. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను చాలా ఫాస్ట్గా చెప్పడానికే ట్రై చేస్తాను. ఇంకొచ్చేసి ఇది డైలీ సేవింగ్ మెథడ్ అండి. మనకి ఈజీ అయిందే డైలీ సేవింగ్ మెథడ్ కదా. మనలో చాలామంది కూడా ప్రతిరోజు ఇంతని సంపాదిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు డైలీ ఇంతని వేసుకోవచ్చు. శాలరీ వచ్చే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా డైలీ ఇంతని వేసుకోవచ్చు. కాబట్టి ఇది చిన్న బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి శాలరీ వచ్చేటటువంటి వాళ్ళ వరకు కూడా అందరికీ యూస్ఫుల్ అయ్యేటటువంటి డైలీ సేవింగ్ మెథడ్ అండి. ఇది వచ్చేసి ఎడిషనల్ సేవింగ్స్. అంటే మనము ఇన్నాళ్ళు చెప్తున్నాను, ఆ సేవింగ్స్తో పాటు ఇది కూడా మీరు ఫాలో అయ్యారనుకోండి, ఇది ఒక ఎడిషనల్ సేవింగ్ మీకు. అలాగే ఇంకా మీరు వాటిని ఫాలో అవుతూ ఇలాగ గోల్డ్ని కూడా కొనుక్కోవచ్చు అనటానికి నేను ఈ సేవింగ్ మెథడ్ అనేది చెప్తున్నానండి. అయితే నేను చెప్పేటటువంటి ఇక్కడ మెయిన్ థాట్ ఏంటి అంటే గ్రో యువర్ మనీ త్రూ సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇప్పుడు మనము సేవింగ్ మెథడ్స్ చేస్తున్నాము, ఛాలెంజెస్ చేస్తున్నాము. రీసెంట్గా నాకు నిన్న ఒకళ్ళు కాల్ చేసి చెప్పారు, అక్క మీరు చెప్పిన వాటిలో నేను 3 సేవింగ్ మెథడ్స్ ఫాలో అవుతున్నాను అని చెప్పి. నాకైతే ఎంత హ్యాపీగా ఉందండి. అయితే మనం సేవ్ చేసినటువంటి అమౌంట్ని సేఫ్గా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి నేను ఈరోజు మీకు ఒక థాట్ ఇస్తున్నాను అనమాట. ఇంకైతే సేవింగ్ ప్లాన్లోకి వెళ్ళిపోదాము. సేవింగ్ ప్లాన్ వచ్చేసి 1 మంత్కి వచ్చేసి మనకి 30 డేస్. మనందరికీ తెలిసిందే కదండి, నెలకి 30 రోజులు అనేటప్పటికీ ఎవరికి చెప్పవసరం లేదు. 1 మంత్ వచ్చేటప్పటికి 30 డేస్. ఇవన్నీ ప్రతిసారి నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు క్యాలిక్యులేషన్ తెలియటం కోసం నేను తప్పకుండా చెప్పాలి, మీరు తప్పకుండా వినాలి. కాబట్టి నేను చెప్తున్నాను అనమాట. అయితే 30 డేస్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. అంటే 30 రోజులు 3 పార్ట్లు అంటే 10 రోజులు అట్లా 3 భాగాలుగా నేను డివైడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్క భాగం వచ్చేసి 10 డేస్ అనమాట. 1 పార్ట్ వచ్చేసి 10 డేస్. అంటే 10 డేస్కి ఒక పార్ట్, 10 డేస్కి ఒక పార్ట్, ఆ లెక్కలో మనము ఉంటామన్నమాట. ఇది అయితే మనకు వచ్చేసరికి ఇదిగోండి, ఫస్ట్ డే వచ్చేసి 10 రూపాయలు. కష్టమా? అస్సలు కష్టం కాదు కదండి. చిన్న పిల్లల దగ్గర కూడా 10 రూపాయలు ఉంటుంది. రెండో రోజు వచ్చేసి 20 రూపాయలు, మూడో రోజు వచ్చేసి 30 రూపాయలు, నాలుగో రోజు వచ్చేసి 40 రూపాయలు, ఐదో రోజు వచ్చేసి 50 రూపాయలు. అయితే ఇంతవరకు కూడా కష్టం కాదని నేను అనుకుంటున్నాను. 6వ రోజు వచ్చేసి 60 రూపాయలు, 7వ రోజు వచ్చేసి 70 రూపాయలు, 8వ రోజు వచ్చేసి 80 రూపాయలు, 9వ రోజు వచ్చేసి 90, 10వ రోజు వచ్చేసి 100 రూపాయలు. ఇంతవరకు కూడా నేను ఎక్కడ కష్టం లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే 100 రూపాయలు అంటే మన హౌస్ వైఫ్స్కైనా శాలరీడ్ పర్సన్కైనా ఎలాగోలా ఒక 100 అయితే దాయొచ్చు కదండి.
అని నేను అనుకుంటున్నాను. కాబట్టి నేను దీన్ని ఈజీ అని చెప్తూ ఉన్నానన్నమాట. అయితే ఇంకా ఇలాగ పెంచుకుంటూ పోతారా అక్క అనకండి. ఇంక నేను పెంచను. ఎందుకంటే మళ్ళీ కష్టమైపోతుంది అని మీరు అంటున్నారు కాబట్టి. అయితే 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 అట్లాగా ఒక డబ్బా పెట్టేసి 10 రోజులు వరుసగా వేసేయండి. 10 రోజులు వరుసగా వేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ అవుతుందో తెలుసా? 550 రూపాయలు అవుద్ది. ఇవన్నీ కూడా మీరు యాడ్ చేసుకోండి. మొత్తం ఎంత ఇది లెక్క చూసుకుంటే కనుక నేను ఆల్రెడీ లెక్క చూసే మీకు చెప్తాను. 550 రూపాయలు అవుతుంది. ఎప్పుడు 10 రోజులకి. మరి నెలకు వచ్చేసరికి మనకి ఎన్ని రోజులు? 30 రోజులు కదా. 10 రోజులకి 550, ఇంకొక 10 రోజులకి 550, ఇంకొక 10 రోజులకి 550, మొత్తం కలిస్తే 1650 రూపాయలు నెలకి. ఈ 1650 రూపాయలు నెలకి రాగానే వెంటనే మీరు ఏదైనా చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్లో వేసుకోవచ్చు, లేదు అంటే ఇంకా నెల నెల ఇంతని ఆర్డీ కట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ గోల్డ్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మనం ఏం చేద్దాము అంటే సంవత్సరంలో 1650 అంటే 12 నెలలు కదా, నెలకి 1650. అప్పుడు 12 నెలలు అంటే 1650, 12 ఎంత అవుతుంది? 19,800 రూపాయలు మనము సేవ్ చేస్తామన్నమాట. చూసారా ఎంత ఈజీగా? మనకు అనుకోము 10 కదా వేసింది, 20 కదా, 30 కదా, వేసేటప్పుడు చాలా ఈజీ. అయితే అవి వచ్చే అమౌంట్ కూడా ఎంత చక్కగా చెప్పుకోవటానికి బాగుంది. చూసారా? 19,800 రూపాయలు అంటే దగ్గర దగ్గర 20,000 రూపాయలు మనకి రౌండ్ ఫిగర్ అనమాట. మరి 20,000 రూపాయలతో ఏమొస్తుందో మనందరికీ తెలుసు, 3 గ్రాముల గోల్డ్ వస్తుంది. అయితే నేను చెప్పేటటువంటి ఈ వీడియో 3 గ్రాముల గోల్డ్ 10 రూపాయలతో మొదలుపెట్టి చూడండి ఎంత ఈజీగా. అంటే ఈ 10వ రోజు 100 రూపాయలు అయిపోయింది. మళ్ళీ 11వ రోజు ఎక్కడ మొదలు పెట్టాలి? 10 రూపాయల దగ్గర స్టార్ట్ చేయాలి. చాలామంది ఆ డౌట్ అడుగుతారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. మళ్ళీ 12వ రోజు అట్లా 10 రోజులు అవ్వగానే ఇది మళ్ళీ 10 రోజులు, మళ్ళీ 10 రోజులు అలా చేసుకుంటూ వెళ్తే ఈజీగా మనము 3 గ్రాముల గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు. లేదక్క మేము 3 గ్రాముల గోల్డ్ కొనుక్కోలేము, మరి ఏం చేయాలి మరి అని అడిగారనుకోండి. అప్పుడు 3 గ్రాముల గోల్డ్ మాకు అవసరం లేదు, ఇంకా ఎక్కువ కావాలక్క, కాకపోతే ఇంతే ఈజీగా ఉండాలి అని మీరు అడిగితే 5 ఇయర్స్కి అంటే 5 సంవత్సరాలు మీరు ఇలాగే చేసినట్లయితే 1650 రూపాయలు 60 నెలలు వచ్చేసి మీకు ఎంత అవుతుందంటే 99,000 రూపాయలు అవుతుంది. అంటే దగ్గర దగ్గర మీకు 1,00,000 రౌండ్ ఫిగరే. 1,00,000 చెప్పుకుంటే చాలా ఎక్కువ. 10 రూపాయలతో మొదలు పెట్టాం. 10, 20, 30, 100 అనేది చాలా తక్కువ. కానీ అలా చాలా కొద్దిగా మనం పొదుపు చేసినవే రేపు మనకి పెద్ద అమౌంట్లే కనిపిస్తాయి అన్నమాట. అందుకనే నేను చిన్న పొదుపులు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను. మీరు దాన్ని ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఫాలో అవుతున్నారా లేదా అసలు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో పెడితే నాకు చాలా బాగా అర్థమవుతుంది. నేను అప్పుడు మీరు దీని గురించి ఏమనుకుంటున్నారో నేను కూడా అర్థం చేసుకోగలను. అయితే ఇది వచ్చేసి రౌండ్ ఫిగరు 1,00,000 అనమాట. 1,00,000 అంటే దగ్గర దగ్గర ఒక 15 గ్రాముల దాకా వస్తుందని నేను అనుకుంటున్నానండి కదా. 15 గ్రాములు వస్తుంది కదా. అయితే 15 గ్రాముల గోల్డ్ కొనుక్కోవాలంటే ఇది పద్ధతి, 3 గ్రాముల గోల్డ్ కొనుక్కోవాలంటే ఇది పద్ధతి, లేదు 1650 నెలల్లా వేసుకుంటానన్నా ఇది పద్ధతి. ఏదైనా సరే ఎంత ఈజీ పద్ధతిలో మనం ఇన్ని రకాలుగా సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతూ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా రిఫర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి కదా, అందుకని. ఓకే అండి, బాయ్ బాయ్.